ఇలా ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తే ఇంకా వాళ్ళకు గెలుపు ఈజీగానే ఉంటుంది కదా. ఎవరికి గెలుపు ఈజీగా ఉంటుంది? ఎంఐఎం తరపు నుంచి ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎన్ని వచ్చాయి? నేను అంటుంది మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. ఎంఐఎం పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఒకసారి పోటీ చేశారు, అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో ఒక కమ్యూనిటీ అనేది ఒక వ్యక్తికే ఓట్లు వేయరు. ఇప్పుడు మైనారిటీ ఓన్లీ మా ఎంఐఎం పార్టీకే వేస్తారు అనుకోకూడదు. అటు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, ఎంఐఎంకి వేస్తారు. అప్పుడు మైనారిటీ ఓట్లు మూడుగా చీలిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలంగాణలో, అంటే బై ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మన జూబ్లీస్ బయాస్ ఖచ్చితంగా ఇది తప్పే ఉంటది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి, రేపు కార్పొరేట్ ఎన్నికలకి ఇవన్నిట్లో కూడా ఈ గెలుపు అనేది ఉపయోగపడుతుంది. అంటే టఫ్ అంటే ఏ విధంగా టఫ్ ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మన మాగంటి సునీత గారు ఉన్నారు. సో అటువైపు సెంటిమెంట్ ఉంటుంది, ఇటువైపు అభివృద్ధి డెవలప్మెంట్ అంటారు. సో ఇది టఫ్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, నవీన్ యాదవ్ గారు ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా టఫ్ అవుతుంది. సో ఓటర్ వైజ్ గా ఆలోచించడం లేదు కదా. ఓటర్ వైజ్ గా ఓట్ అంటే ఇక్కడ ఎక్కువగా 70 నుండి 80,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా 1,20,000 దాకా అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి, ఓసీ ఓట్లు ఒక 20,000 పైన ఉన్నాయి. అంటే ఏ పరంగా చూసినా కూడా ఇలా ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తే ఇంకా వాళ్ళకు గెలుపు ఈజీగానే ఉంటుంది కదా. ఎవరికి గెలుపు ఈజీగా ఉంటుంది? ఎంఐఎం తరపు నుంచి ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎన్ని వచ్చాయి? నేను అంటుంది మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. ఎంఐఎం పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఒకసారి పోటీ చేశారు, అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో ఒక కమ్యూనిటీ అనేది ఒక వ్యక్తికే ఓట్లు వేయరు. ఇప్పుడు మైనారిటీ ఓన్లీ మా ఎంఐఎం పార్టీకే వేస్తారు అనుకోకూడదు. అటు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, ఎంఐఎంకి వేస్తారు. అప్పుడు మైనారిటీ ఓట్లు మూడుగా చీలిపోతాయి. వన్ సైడ్ వేయరు. ఎంఐఎం కూడా వన్ సైడ్ వేయరు. నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు, అప్పుడు వన్ సైడ్ వేశారు, 70,000 ఓట్లు వచ్చారు, అదే కదా. సో ఆ రకంగా జరగదు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ నుండి అభ్యర్థి అనేది లేదు కదా, మీరు చెప్పినట్టు మూడు పార్టీలలో చేస్తారు. ఎంఐఎం పార్టీ నుంచి కన్ఫర్మ్ చేయలేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారిని కన్ఫర్మ్ చేశారు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరిని కన్ఫర్మ్ చేయలేదు. ఎంఐఎం పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ నిలబెడతారా, లేదంటే వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు చెప్తారా అనేది అది పార్టీ నిర్ణయం బట్టి ఉంటుంది. కూటమి ప్రభుత్వం నుండి అది బీజేపీ ప్రభుత్వం నుండి ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? బీజేపీ నుంచి నిలబడతారు. అదే ఎవరు అనుకుంటున్నారు? ఎవరంటే మన పార్టీ కన్ఫర్మ్ చేయలేదు కదా. సుహాసిని గారి పేరు వినిపిస్తుంది కదా, కూతురు లేదు అంటే అది ఓట్లు చీలిపోతే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇస్తేనే. ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక మీరు అన్నారో, కవిత కూడా రాజీనామా చేసి కవిత పోటీ చేసింది అంటున్నారు. అదేవిధంగా తీర్మార్మల్లో కొత్త పార్టీ పెట్టారు. ఆయన ఇదే ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. అంటే గ్రామ స్థాయిలలో ఇప్పుడు